ప్రస్తుతం మనం గన్పర్ దగ్గర ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే తాజాగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌కి సంబంధించి ఒక జీవో జారీ చేసింది. అయితే ఇంతకుముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి దాన్ని పునరుద్ధరిస్తూ ఒక జీవో ఇచ్చింది. ఆ జీవోకి సంబంధించి వీళ్ళు తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో గన్పర్ దగ్గర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గన్పర్ దగ్గర నివాళులు అర్పించారు అమరవీరులకు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి టీజేఏసీ చైర్మన్ జగదీశ్వర్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఏంటన్నా ఇప్పుడు మీ ఒక్కొక్కటిగా మీ డిమాండ్లు నెరవేరుతా ఉన్నట్టున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీ జాయింట్ కౌన్సిల్ అనే దాన్ని మళ్ళీ పునరుద్ధరించడాన్ని ఎట్లా చూస్తారు? వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జాయింట్ సబ్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పరిచి మా ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకునే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో. కానీ తెలంగాణ వచ్చేవాత మా జీవోలన్నీ ఏపీకి పోవడం, మళ్ళీ ఇక్కడ కొత్తగా మనకు రిజిస్టర్ చేసుకోవాలి, అన్ని జీవోలను అడాప్ట్ చేసుకోవాలి. కానీ తెలంగాణ వచ్చిన సంఘాల్లో 2 నెలల్లో తెలంగాణ వచ్చిన తర్వాత పెండింగ్ అని చేసి ఒక జీవోని తీసుకొచ్చి ఈ సంఘాలకు రికగ్నేషన్ ఇలా పెండింగ్ పెట్టిన సందర్భంలో 10 ఏళ్ళ నుంచే కొట్లాడినాం. అప్పుడు కూడా మా ఉన్న నాయకులు కొట్లాడి, కానీ ఏం జరిగిందో ఏమో అందరు ప్రభుత్వం దగ్గరే ఉన్నట్టున్నారు, అందరు ఆ పార్టీలో చేరారు. కనీసం ఈ జాయింట్ సబ్ కమిషన్లో మా సంఘాలకు రికగ్నేషన్ కూడా తీసుకులేని పరిస్థితి అప్పుడు ఏర్పడ్డది. ఇలా యావత్ ఉద్యోగులు చాలామంది తెలియదు, అసలు మనకు రికగ్నేషన్ లేకపోవడేది, వాళ్ళు ఇచ్చేది మనకు ప్రజలే రికగ్నేషన్ ఇచ్చారు కదా. ఆ రోజు నిజాం ఫర్మాన్తో వచ్చే టీఎన్జిఓ సంఘానికి అప్పుడే ఉన్నది, మరి వీళ్ళు ఇచ్చేదన్న చాలామంది ఉద్యోగుల కలత ఉన్నది. కానీ అధికారికంగా నిన్న జీవో ఇవ్వడం, ఇలా నిజంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు ఫస్ట్ పార్ట్ చెప్పినట్టు చెప్పిండు. జగదీష్ అన్నానికి ఇట్టేవాడు ముఖ్యమంత్రి హోదాలో కూడా, మీరు కొట్లాడండి, మీ హక్కులతో కొట్లాడండి, తప్పు లేదు, కానీ న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, పరిస్థితి బట్టి చూడండి అని చెప్పిండ్రు. మీకు అన్ని హక్కులను సాధిస్తా అన్నారు. మేము మొన్న కాలిచ్చిన 15 డిమాండ్లను ఒప్పుకున్నారు. ఆ 15 డిమాండ్లలో ఇవి 4-5 ఇప్పుడు అయినాయి, ఇంకా మిగతాయి కూడా అవుతాయి. అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగుల హెల్త్ స్కీమ్ సంబంధించి అంశం కూడా పెండింగ్లో ఉన్నది. దీని మీద ఏమన్నా ముందు కార్యాచరణ నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందా? మొన్ననే హెల్త్ కార్డు మీద సిఎస్ గారి ఆధ్వర్యంలో మాకు కూడా ఫోన్ చేసి అడిగారు ఎట్లా ఉంటే బాగుంటుంది అంటే, మీరు దాని గురించి ఒక్కసారి అవగాహనకు రండి సార్, మేము అయినాక మేము కూడా మాట్లాడతాం. ఏదైనా ఉద్యోగులకు హెల్త్ కార్డు ఇచ్చే పరిస్థితిలో ఇలా ప్రభుత్వం ఉన్నది, దాని చిత్తశుద్ధి ఉన్నది. 15 రోజులలో కంప్లీట్ చేస్తాను, 15 కాకపోతే 1 నెల రోజులు తీసుకోవాలి సార్, మాకు హెల్త్ కార్డు క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలన్నారు. దానికి కూడా ప్రభుత్వం కూడా స్పందన మంచిగా ఉన్నది, అది కూడా త్వరలోనే అవుతుంది. 317 జీవో ప్రధానమైన దీని మీద పోరాటం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం తెచ్చిన ఈ జీవో మీద. మళ్ళీ ఇప్పుడు 20 నెలలు అవుతుంది, దీని మీద చాలామంది ఎంప్లాయీస్ కొద్దిగా సఫర్ అవుతున్నారు. మళ్ళీ దీని మీద ఏమన్నా దీనికి ముగింపు పలికే అవకాశం ఉందా? వాస్తవం 317 వచ్చినప్పుడు జోనల్ వ్యవస్థ అప్పుడు లేకుండే, అది 3 సంవత్సరాలలో జోనల్ వ్యవస్థ చేసినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఉమ్మడి జిల్లాలో పోస్టులు ఎక్కువ మంది కోరుకోవడం వల్ల సమస్య వచ్చింది. దాన్ని కూడా అధిగమించాలని, ఒకవేళ మీకు అడ్జస్ట్ కాకపోతే ఒక 3 సంవత్సరాల వాళ్ళు డిప్యుటేషన్ ఇవ్వమన్నాం. దాన్ని కూడా చర్చిస్తారు. స్పౌస్ కేసు కింద వాళ్ళు కూడా కన్సిడర్ చేయమన్నాం. మన ఇంటర్స్టేట్ వాళ్ళు కూడా ఉన్నాయి. అది అలాగే కేంద్ర ప్రభుత్వం పనిచేసిన స్పౌస్ వాళ్ళు కూడా ఉన్నాయి, అవి కూడా పరిస్థితి ఉన్నది. అది కూడా 10 రోజులలో దాదాపు ఫైనల్కి వచ్చేసింది. అది కూడా ఎలా ఏర్పడుతుంది. తాత్కాలికంగా డిప్యుటేషన్ ఏదో ఉపశమనం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫైలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర ఆగిపోయింది అనేది చెప్తా ఉన్నారు. దాని మీద ఉన్న ప్రయత్నం చేశారా మీరు? ఉపశమనం అని కాదు, ఇప్పుడు యాక్చువల్ జోనల్ వ్యవస్థ వచ్చినప్పుడు అన్ని జిల్లాలు ఈక్వల్గా ఖాళీలు ఉంచాలి. మా ఉద్యోగులకు ఏమైందని ఇక్కడ ఖాళీలు ఉన్నాయి ఇస్తలేము అనుకుంటారు. రేపు అక్కడ నిరుద్యోగులు గిట్ట వచ్చినప్పుడు రేపు నోటిఫికేషన్ పడితే వాళ్ళ ఖాళీలు లేకపోతే ఆ జిల్లా వాళ్ళకి లాస్ అవుతుంది. ఆ ఉద్దేశంతో ఆ ఖాళీలు ఉన్నా భర్తీ చేయలేకపోతారు. అందుకే మేము అంటున్నాం, వాళ్ళ ఖాళీలు పూర్తయ్యే వరకు వాళ్ళకి డిప్యుటేషన్ ఇవ్వాలి, లేకపోతే ఒక స్పెషల్ పర్మిషన్తో ఒక డిప్యుటేషన్ 3 సంవత్సరాలు కనీసం ఉపశమనం అవుతుంది. మరి చేయలేని పరిస్థితులు ఏం చేస్తారు, ఏ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి దాన్ని కూడా పరిశీలించమని చెప్పాము. నెక్స్ట్ మీ ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి కదా సార్, మీ డిమాండ్లు నెరవేరుతూ ఉన్నాయి. నెక్స్ట్ మీరు ప్రభుత్వాన్ని కోరి ప్రభుత్వం దగ్గరికి పోయి మాట్లాడే ప్రధానమైన డిమాండ్ ఏముంది? ఇప్పుడు 3 నెలల తర్వాత ఇంకో డిఏ ఇస్తున్నారు. మన పిఆర్ఎస్ కమిటీ కూడా తెప్పించుకోవాలి. కమిటీ తెప్పించుకున్న తర్వాత పిఆర్ఎస్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మిగతా డిఏలు కూడా ఆ పిఆర్ఎస్ కమిటీ వచ్చిన తర్వాత అలా ఫిట్మెంట్లో వాళ్ళకి కలుస్తాయి. కాబట్టి మాకు దాదాపు సమస్యలు పరిష్కారం అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఆర్థికంగా మాకు పరిస్థితి తెలుసు, కానీ మేము కూడా అంత స్పీడ్ చేయలేకపోతున్నాం. ప్రభుత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక 5-6 నెలల్లో మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈయన 3 నెలలు వచ్చిన తర్వాత ఒక డిఏ ఇచ్చిన తర్వాత మీ పిఆర్ఎస్ కమిటీ కూడా తీసుకొస్తున్నారు. ఆ కమిటీ వచ్చి ఆ కమిటీలో అన్ని చర్చించుకొని అన్ని సమస్యలు పరిష్కరించుకుంటాం. టీజేఏసీ విజయంగా చెప్పొచ్చా ఇవన్నీ? ఈ 2-3 అంశాలు ఏవైతే సాల్వ్ అవుతా ఉన్నాయి 100% టీజేఏసీ ఇలా
ఇలా వాస్తవం రికగ్నేషన్ తెప్పించుకున్నామంటేనే బాగా పెద్ద విజయం. చాలామంది దీని గురించి తెలియదు. ఇలా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, సిఎస్ గారికి, ఎక్క గారికి, నవీన్ మిట్ట గారికి కృతజ్ఞత తెలియాలి. గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంఘాలకి రికగ్నేషన్ తీసేసారు కదా. ఆ రోజు చార్మినార్ కట్టిన వాళ్ళు చార్మినార్ కట్టిన చేతులు నరికేసినట్టు ఇక తెలంగాణ ఉద్యోగం కొట్లాడిన ఉద్యోగ సంఘాలని రికగ్నేషన్ పెండింగ్ రికగ్నేషన్ ఇచ్చారు. మాకు ఓడియాలంటే పెండింగ్ అని అడిగినాం. ఈ పెండింగ్ ఏంటంటే ఇంకా చేస్తాం. ఎవరి దగ్గర పెండింగ్ ఉంది? ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. మీరు చేయండి అని చెప్పినాం, కానీ చేయలేకపోయారు. ఈ ప్రభుత్వం వచ్చి చేసింది. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైనా మా జేఏసీ మంచి అంటది, చెడు అంటాం. మా హక్కులకు కొట్లాడడానికి ఫస్ట్గా ఉంటాం. మరి మీరు కార్యాచరణ ప్రకటించి వెనక్కి దగ్గర మిగతా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దాని మీద నేనే చెప్తున్నా, ఏ సంఘాలు ఇప్పుడు చూస్తున్నావు కదా. ఇక జాయింట్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టిందంటే మాకు రికగ్నైజ్ ఇచ్చారు. ఇన్ని రోజులు రికగ్నైజ్ లేకుండా కొట్లాడినాం. ఇప్పుడు అధికారికంగా రికగ్నైజ్ కొట్లాడుతున్నాం. రేపు అధికారికంగా ఉంటుంది. నాకు ఇన్ని రోజులు కొంచెం ఒక స్టెప్ డౌన్ వేసినాం, మాకు రికగ్నైజ్ లేదని. ఇలా వచ్చింది కదా 100%. అసలు చాలామంది కొట్లాట అంటే ఏంటిది? ప్రభుత్వ ఉద్యోగులు మేమే అటు దిక్కు మేమే, ఇటు దిక్కు మేమే. ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి మా నిరసన తెలియజేసి సాధించుకుంటాం. చాలామంది ఇలా తండ్రి కొడుకు మీద అలిగినట్టు ఉంటుంది కదా. ఇంట్లో ఏమన్నారు, ఈ తండ్రి కొడుకుల సంబంధం ప్రభుత్వం మాకు ఉద్యోగులకు. మేము లేకపోతే ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వం లేకపోతే ఉద్యోగులు, మేమిద్దరు లేకపోతే ప్రజలు లేకపోతే మేమిద్దరు ఉండవు. కాబట్టి అన్ని సమస్యల పరిష్కారం అయితే జేఏసీ విజయం. ఇలా ముఖ్యమంత్రి గారికి, అందరు జేఏసీ తరఫున, అలాగే డిప్యూటీ సీఎం గారికి, మంత్రి మండలి అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాం. దీనివల్ల సంఘాలకు కావచ్చు, ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగ సంఘాలకు ఎట్లాంటి మేలు జరిగే అవకాశం ఉంది స్టాఫ్ కౌన్సిల్ జీవో వల్ల? వాస్తవానికి కూడా మరి ఆ రోజు మాకున్న గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రం రాగానే 2 నెలలు తీసేసిన తర్వాత మేము అందరం కూడా చాలా అవమానపడ్డాం. మాట్లాడుకునే అవకాశం లేకుండే, ప్రభుత్వాల మీద కొట్లాడే అవకాశం లేకుండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నడైతే పిలిపించి మీటింగ్ పెట్టిండో 3 గంటలు మాట్లాడిన తర్వాత ఆ రోజు చెప్పిండు, మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు, మీ సంఘాలకు నాయకులు, ప్రభుత్వానికి ఉద్యోగులకు ఇది ఒక కుటుంబం లాంటిది. మనం కలిసి పనిచేస్తూనే ప్రజలకు సేవలు అందించగలుగుతాం. కానీ మీ నిజాయితీపరమైన నిరసన తెలిపే అధికారం మీకు ఉంటుంది. మీ జిల్లా ఏదైతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీకు మీటింగ్లు లేకుండా గత ప్రభుత్వం తీసేసిందో, నేను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిగా మీకు మాటిస్తున్నా, అది చేస్తా అన్నారు. ఇచ్చిన మాటను కట్టుబడి నుండి వాస్తవానికి కూడా ఈరోజు దసరా పండుగ అయినా, రంజాన్ అయినా, క్రిస్మస్ అయినా అన్ని పండుగలు ఈరోజే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు. ఎవరికైతే ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంశం తెలుసో, ఉద్యమకారులకు, ఉద్యోగులకు, ఉద్యోగ నాయకులకు ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ చీఫ్ సెక్రటరీ, మా సర్వీసెస్ సెక్రటరీ గారికి, వీళ్ళందరికీ కూడా మీ ఛానల్ ద్వారా, మా ఉద్యోగుల ద్వారా, రాష్ట్ర జేఏసీ ద్వారా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. 100% ముఖ్యమంత్రి చేయని ధైర్యం ఎవరు చేయలే. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చిండు. ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఆయనకు మేము అందరం కూడా గౌరవిస్తున్నాం. ఉద్యోగుల హక్కుల కోసం వచ్చే వరకు ఖచ్చితంగా 100% ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చినాం. మాకు రావాల్సిన రూపాయి కూడా ప్రభుత్వం దగ్గర తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పించే బాధ్యత జేఏసీ తెలంగాణ ఎన్జిఓ తీసుకుంది. కాబట్టి ఆ దిశగానే మా అడుగులు ఉంటాయి. ఇందాక రాష్ట్ర అధ్యక్షుడు అన్నట్లు ఎక్కడ కూడా మేము పర్సనల్ పైరవీలకు, సొంత లాభాల కోసం పనిచేయం. మీ మధ్యలో ఉంటాం. మీ ఛానళ్ళ ద్వారానే మా ఉద్యోగులకు, ప్రజలకు కూడా మేము చేస్తున్న కార్యాచరణ తెలియపరుస్తాం. ప్రభుత్వానికి బాసటగా నిలుస్తాం, ప్రజలకు సేవ చేస్తాం. జవాబుదారీ వ్యవస్థలు ఉన్నాం కాబట్టి ప్రజలు కడుతున్న జీతాలతో పన్నులతో జీతభత్యాలు తీసుకుంటున్నాం కాబట్టి జవాబుదారీ వ్యవస్థలో ప్రజలకు కూడా మెరుగైన సేవలు అందిస్తాం, ప్రభుత్వానికి సహకరిస్తాం. మా హక్కులు సాధించుకునే వరకు ఉద్యమాలు కొనసాగుతాయి. ఎక్కడ కూడా ఉద్యమాలలో వెనుకబడేది ఉండదు. ఆర్థికేతర అంశాలు ఇంకా కొన్ని క్లియర్ చేయట్లేదు గవర్నమెంట్ అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మన దానికి గవర్నమెంట్ చేయొచ్చు కదా. ఆర్థిక భారం అంటే మిగతా వాటికి ఆర్థిక భారం ఉంది. ఆర్థికేతర అంశాలను ఎట్లా క్లారిఫై? మొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మీటింగ్ తీసుకున్న రోజు కూడా చాలా సీరియస్ సమావేశం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినట్ట. ఇప్పుడు ఒక్కొక్కటిగా మొన్న 16 డిమాండ్లు సమస్యకు పరిష్కారానికి వచ్చినాయి. దాన్ని రాతపూర్వకంగా ఇచ్చిన. మిగతా దానిపైన కూడా ఇంకొక 10 సిద్ధంగా ఉన్నాయి. దాంట్లో కూడా వారం 10-15 రోజులలో కూర్చొని అవి కూడా పరిష్కారం చేస్తామన్నారు. మిగతా సమస్యలు కూడా ఒక్కటొక్కటిగా అవుతున్నాయి. ఇప్పుడు ప్రెజరైజ్ చేసి, స్టాండ్ స్టిల్ చేసి రోడ్ల మీదకి వస్తే అటు ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యల పరిష్కారంగా, అటు ప్రజలకు ఇబ్బంది పెట్టడం. రాష్ట్రం తుఫాన్ల ముందు ఉంది. కేంద్ర ప్రభుత్వం పక్షాన నిధులు వస్తలేవని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పుడు మనం కూడా రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని మానవతా దృక్పథం సమయం ఇచ్చిన సమయాన్ని ప్రభుత్వం కూడా పరస్పర సహకారం, గౌరవం, మాది సాయిబాబా సిద్ధాంతం, మీరు మమ్మల్ని చూడండి, మేము మిమ్మల్ని చూస్తామన్నాం. అదే మాటకు వారు కట్టుబడి ఉన్నారు, మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి పరస్పరంగా గౌరవంగా ఈ సహకారాన్ని కొనసాగిస్తాం. ఎన్నడైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల
హక్కులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మీ ద్వారానే చెప్పి రోడ్ల మీద వస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియపరుస్తాం. థ్యాంక్ యూ.